టీడీపీలోకి నెల్లూరు సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం 37వ డివిజన్ కార్పొరేటర్గా శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్తో పాటుగా మరో ఇద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి నారాయణ. నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసులో వైపు ఉండగా శ్రీనివాస్ యాదవ్ టీడీపీలోకి రావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డికి శ్రీనివాస్ యాదవ్ చాలా సన్నిహితుడంటూ కూడా తెలుస్తోంది. ఇప్పుడు నెల్లూరులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు మేయర్ మీద అవిశ్వాసం ఉంది. ఈ సందర్భంగా మొన్న ఒక 5గురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో గతంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ వైసీపీలోకి రావడం, అప్పుడు జరిగినటువంటి గందరగోళం మనం చూసాం. ఒక కార్పొరేటర్ని అరెస్ట్ చేయడం, ఆ విషయంలో కూడా వైసీపీ చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఒక పెద్ద డ్రామా నడుస్తుంది అక్కడ. ఈ సమయంలో ఇప్పుడు ఇలా శ్రీనివాస్ కూడా పార్టీ మారడంతో, టీడీపీలోకి వెళ్ళడంతో వైసీపీని వీడి అసలే కొద్దిమంది కార్పొరేటర్లు ఉంటే వైసీపీకి ఇప్పుడు వాళ్ళలో కూడా కీలకమైన వ్యక్తులు వెళ్తున్నారు. అండ్ శ్రీనివాస్తో పాటు మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు నెల్లూరులో? ఈ గేమ్ అంతా ఏం జరిగే అవకాశం ఉంది? అల్టిమేట్ రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? మేయర్ విషయంలో ఏం జరగబోతుంది తెలుసుకుందాం. గయాస్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. గయాస్, ఓవైపు మనం చూస్తున్నాం అవిశ్వాసం మేయర్ మీద. ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి శ్రీనివాస్ టీడీపీలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొన్న టీడీపీ నుంచి ఒక 5గురు వైసీపీలోకి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం. ఏం జరుగుతుంది అసలు? ఏంది ఇంత పెద్ద గేమ్ ఏదో నడుస్తుంది మొత్తానికి అక్కడ? నందు, నెల్లూరు మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాసం పెట్టేందుకు గత 2 నెలల నుంచి అయితే రాజకీయాలు రసవత్తంగా మారాయని అనుకోవచ్చు. ప్రధానంగా నెల్లూరు మేయర్ని పొట్లూరు శ్రవంతిని ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉంది. అయితే ఇందులో భాగంగానే మొత్తం 54 డివిజన్లలో గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 54 డివిజన్లలో 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీగా గెలవడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో విభజించి తెలుగుదేశం పార్టీకి రావడంతో ఆయనతో పాటు అప్పట్లో పొట్లూరి శ్రవంతి ఎవరైతే మేయర్ ఉన్నారో ఆమెతో పాటు మరికొంతమంది సుమారు ఒక 16-17 మంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈలోపు ఎన్నికలు రావడం, మళ్ళీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 మంది మినహా మిగతా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపు కార్పొరేటర్లు మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. అయితే మేయర్ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తిరిగి ఆమె వైఎస్ఆర్సీపీ వైపుకి వెళ్ళిపోయిన తర్వాత మరి కొద్ది రోజులకి ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసి నిటస్థంగా అంటే ఏ పార్టీ లేకుండా ఉండింది. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే అయిన పొంగూరు నారాయణ ఇద్దరు కలిసి ఈ నెల 18వ తేదీన అవిశ్వాసం తీర్మానం పెట్టి మేయర్ని గద్దె దించాలని అనుకున్నారు. అయితే మొత్తం 38 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం వైపు ఉండగా మిగిలిన వారంతా వైసీపీలో ఉన్నారు. అయితే నిన్న ఒక 4 రోజుల కిందట అందులో 38 మందిలో 5 మంది కార్పొరేటర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపుకి వెళ్ళి తిరిగి వైఎస్ఆర్సీపీలోకి చేరడం జరిగింది. దీంతో వాళ్ళలో ఒకరుని పోలీసులు అరెస్ట్ చేయడం, తమ కార్పొరేటర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు 2 టౌన్ లిమిట్స్ లో అర్ధరాత్రి వరకు ధర్నా చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఉండే బొప్పల శ్రీనివాస్ యాదవ్ అంటే అతను నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, అదేవిధంగా కార్పొరేటర్ అతను, అదేవిధంగా కరీముల్లా అనే ఇద్దరు కార్పొరేటర్లు మళ్ళీ నిన్న
మంత్రి పొంగూరు నారాయణ సమీక్షంలో పార్టీలో చేరడం జరిగింది. దీంతో ఇప్పటికే మొత్తం ఒక 40 మంది కార్పొరేటర్లు టీడీపీ మొత్తం వాళ్ళందరినీ ఒక క్యాంప్ లో పెట్టి ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు నుంచి అటు నుంచి ఇటు మారుతున్న నేపథ్యంలో రాత్రి ఈ మేయర్ పొట్లూరు స్రవంతి తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించడంతో ఈ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది నందు. సో ఇప్పుడు మేయర్ అవిశ్వాసం విషయంలో మొత్తం మీద క్లియర్గా కనిపిస్తుంది కదా గయాస్, బలాబలాలు చూసుకుంటే ఇప్పుడు టీడీపీనే కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా. వైసీపీ ఇంకేం ప్రయత్నాలు చేయగలుగుతుంది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? అంటే ఒకటి, మేయర్ కూడా వైసీపీ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ కూడా ప్రకటించడం జరిగింది. మేయర్ కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, తాము జోక్యం చేసుకోమన్నారు. అయితే ఒకవేళ అంటే ఈ 14 మంది కూడా మేయర్ కే సపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే వీళ్ళలో కొంతమంది అంటే బొప్పల్ శ్రీనివాస్ యాదవ్ అంటే అతను కార్పొరేటర్, అదేవిధంగా నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కూడా. ఇతని మీద గత 4 రోజుల కిందట కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీట్తో పాటు పీడీ యాక్ట్ కూడా పెడతామనడంతో అతను భయపడే అటు వెళ్ళిపోయాడు అనేది కూడా వైఎస్ఆర్సీపీ నేతలైతే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానంలో ఇటు మేయరు స్రవంతి గద్దెదించడం ఖాయము. ఎందుకంటే మెజార్టీ టీడీపీ వైపే ఉన్నందున ఇప్పుడు ఒక పథకం ప్రకారము గౌరవంగా ఉంటుంది. ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టి ఎక్కువ మంది అటువైపు టీడీపీ వాళ్ళు చేతులెత్తి ఈమె దిగడం ఎందుకు అని అనుకునిందో ఏమో కానీ పొట్లూరు స్రవంతి మేయరు రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. స్రవంతి ఇప్పుడు ఎలాగో 2 పార్టీలకి సమదూరం మెయింటైన్ చేస్తున్నారు కదా, లేదంటే ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఎక్కడైనా దగ్గరగా ఉంటున్నారా, ఇప్పుడు సపరేట్గా ఉంటున్నారంటూ తెలుస్తుంది 2 పార్టీలకి సమదూరంతో? సమదూరంగా ఉందని చెప్తున్నారు కానీ టోటల్ మీద చూసుకుంటే ఈ మేయరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నట్టు లెక్క. అయితే ఇది ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానంలో వీళ్ళు ఓడిపోతారన్న ఇస్తూనే మేయరు రాత్రి ఆమె మేయర్ పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించింది. ఈ రోజు ఆమె టెలిగ్రామ్ ద్వారా లేదంటే రేపు ఉదయాన్నే కలెక్టర్ని కలిసి తాను రాజీనామా లేఖను కూడా అందజేస్తున్నట్లు కూడా స్రవంతి అయితే ప్రకటించడం జరిగింది. దీంతో మున్సిపల్ ఈ రాజకీయాలు మొత్తము ఒక్కసారిగా స్తబ్దంగా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ గయాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెల్లూరులో. ముఖ్యంగా మేయర్ విషయంలో అవిశ్వాసం పెట్టినప్పటి నుంచి గతంలో 54 ఉంటే కార్పొరేటర్స్, 54లో ఎక్కువ మంది టీడీపీలోకి వచ్చేసారు, కేవలం 14 మంది మిగిలారు. ఒక 40 మంది టీడీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి